ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు కలుగును గాక. ఈ యొక్క దినమందు దేవుని యొక్క వాక్య భాగము నుండి దేవుని యొక్క చిత్తమును ఇశ్రాయేలు వారి పక్షంగా ఆ ప్రభు యొక్క కాపుదల, ఆ ప్రభు యొక్క రక్షణ ఏ విధంగా ఉంది, లేఖనాలు ఏమని తెలియజేస్తున్నాయి అని మనము ఆలోచన చేసినప్పుడు జకర్యాకు ఒక దర్శనము, ఆ దర్శనములో జకర్యా నేను తేరి చూడగా కొలనూలు చేత పట్టుకుని ఒకడు నాకు కనబడెను. I lifted up mine eyes again and looked, and behold, a man with a measuring line in his hand. కొలనూలు అనగా టెరిటోరీస్, అనగా ఈ యొక్క ఇశ్రాయేలు వారి గురించి, వారి యొక్క సరిహద్దుల గురించి కొలతలు వేయువాడు ఒకడు కొలనూలు పట్టుకున్నాడట. ఐ లిఫ్టెడ్ అప్ మైన్ ఐస్. జకర్యాకు ఈ విషయాలు దేవుడు ప్రత్యక్షపరుస్తూ ఉన్నాడు. నా ప్రియులారా, ఎంత అద్భుతంగా ఉందండి దేవుని యొక్క చిత్తము. మనము ఇక్కడ చూస్తూ ఉన్నాము. హల్లెలూయా, దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగుగాక. నేను తేరి చూడగా అనగా తను దర్శనములో తాను ప్రభు యొక్క సన్నిధిలో ఉన్నాడు. దేవుడు ప్రత్యక్షమై తనకు ఒక అద్భుతమైన ప్రవచనము, రానున్న కాలంలో అది ఎలా నెరవేరబోతుంది అనే సత్యాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగుగాక. మనము ఈ యొక్క వాక్య భాగాన్ని చూసినప్పుడు, జకర్యా గ్రంథము 2వ అధ్యాయంలో చూసినప్పుడు, ఆ దర్శనము ఎవరు గూర్చి అని మనకు ఖచ్చితంగా ప్రశ్న వస్తుంది. ఇది ఎవరు గూర్చి అనగా ఇశ్రాయేలు దేశం కోసం తను భారం కలిగి ఉన్నాడు భక్తుడు. అందువల్ల నేను తేరి చూడగా అనే మాట ఇక్కడ మనకు కనిపిస్తుంది. యెరూషలేము ధ్వంసమైపోయింది. ధ్వంసమైన తర్వాత దేవుని మహిమ అక్కడ నుండి వెడలిపోయింది. యెహెజ్కేలులో చూస్తాం మనము 10:1-19 వచనాలు చూస్తాము. దాదాపు 70 సంవత్సరాలు దేవుని యొక్క ప్రజలు ఆరాధించడానికి ఒక స్థలము లేకుండా పోయింది. యెరూషలేము మందిరము లేకుండా పోయింది, ధ్వంసమైపోయింది. అయితే 70 సంవత్సరాలు వారు మందిరము లేకుండా, ఆరాధన లేకుండా ఉన్నారు. యెషయా గ్రంథంలో మనము ఈ విషయాన్ని చూసినప్పుడు యెరూషలేము ఒక బీడు భూమిగా మారుతుంది అని దేవుని యొక్క వాక్యము సెలవిచ్చింది. ఈ యొక్క వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకున్నప్పుడు అప్పటికే యెరూషలేము ధ్వంసమైపోయింది. అప్పటికే యెరూషలేములో దేవుని యొక్క సన్నిధి లేదు, అనగా మందిరము లేదు, మందిరములో ఆరాధన లేదు, మందిరములో యాజకులు లేరు, రాజులు కూడా లేరు. అంత భయంకరమైన పరిస్థితి మనము ఇక్కడ చూస్తూ ఉన్నాము. నా ప్రియులారా, అనగా అది పాడు దిబ్బగా ఉంది. పాడు దిబ్బగా ఉండుట అనగా అది మానవుడు నివసించుటకు యోగ్యమైన రీతిలో లేదు. నా ప్రియులారా, అప్పటికే సమస్తమైన జంతువులు చీకటి కార్యముల చేత నింపబడి ఉన్నది. అక్కడ వెలుగు లేదు. అటువంటి పరిస్థితిలో దేవుని యొక్క వాక్కు వేదన చెందుతున్న జకర్యాకు, ప్రార్థిస్తూ ఉన్న జకర్యాకు కనిపెడుతూ ఉన్నాడు. దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాడు. అక్కడ ప్రభు ఆయనకు తెలియచేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగుగాక.
యెషయా గ్రంథము 32:14 చూద్దాము. అక్కడ నగరి విడువబడును. యెరూషలేము ఎంతో శోభగా, ఎంతో ఆనందంగా, ఉల్లాసంగా, పిల్ల పాపలతో ఆరోగ్యంగా ఉన్నప్పుడు, ఆనంద బాష్పాలు రాలుతూ ఎంతో ఉత్సాహంగా ఉన్నప్పుడు నగరి ఏమైపోయింది? విడువబడింది. జన సమూహము గల పట్టణము విడువబడును. విడువబడింది అనగా అక్కడ జనులు లేరు, అక్కడ దేవుడు ఆరాధించబడుతున్న స్థలము కూడా ధ్వంసమైపోయింది. కాబట్టి ఆ యొక్క నగరిలో దేవుడు లేడు. నా ప్రియులారా, ప్రజలుంటేనే ప్రభువు ఉంటాడు. ఎక్కడ 2-3 నా నామమున ప్రార్థన చేదురు, నేను అక్కడ ఉంటానన్నాడు. ఇక్కడ ప్రార్థన లేదు, స్తుతులు నుతులు అర్పణలు లేవు, బలులు లేవు. ఆ దినాల్లో పాత నిబంధన కాలంలో బలి అర్పణలు, పాప క్షమాపణ, విమోచన సంబంధించిన అర్పణలు కూడా లేవు. కాబట్టి జనసమూహము గల పట్టణము విడువబడును. కొండయు కాపరుల గోపురమును ఎల్లా కాలము గుహలుగా ఉండును అని జకర్యాకు దేవుని యొక్క ప్రత్యక్షతను మనము ప్రభు తెలియచేసినట్టుగా చూస్తూ ఉన్నాము. నా ప్రియులారా, జకర్యా గురించి మనం ఆలోచన చేసినప్పుడు జకర్యా, హగ్గయి ఇద్దరు కేవలము 2 నెలల వ్యత్యాసంలో తమ పరిచర్య ప్రారంభించారు. కాబట్టి వీరిద్దరూ కూడా భారభరితమైన పరిచర్య చేస్తూ ఉన్నారు. ఇక్కడ చూసినప్పుడు అది పర్షియా రాజైన కోరెషు ఇశ్రాయేలీలు తమ స్వదేశానికి తిరిగి వెళ్ళవచ్చని అక్కడ వారికి జారీ చేయబడిన అనుమతి చొప్పున వారు 19 సంవత్సరాలను క్రీస్తు పూర్వం 526లో జరిగింది. ఈ ఇద్దరు ప్రవక్తలు క్రీస్తు పూర్వం 516, 515లో వీరు ఎజ్రా 5:1-2 ప్రకారము పూర్తయి దేవుని మందిర పునర్నిర్మాణంలో చాలా ప్రాముఖ్యమైన పాత్ర వహించి ఉంటున్నారు. దీనిని బట్టి వీరు చాలా అద్భుతమైన కార్యాలు చేశారు. ఉత్తర దేశము అనగా మనకెవరు? 10 గోత్రాలను అషీరీయులు నాశనము చేస్తే దక్షిణ రాజ్యంలో యెరూషలేమును 2 గోత్రాలు బబులోనీయులు నాశనం చేశారు. కాబట్టి ఇవి రాజుల గ్రంథంలో వ్రాయబడింది. రాజుల గ్రంథంలో 17వ అధ్యాయం చూస్తాము, 5:23, అలాగే 25:8-21. కాబట్టి ఇక్కడ వీరు భారభరితమైన సేవా పరిచర్యలో భాగంగా ప్రార్థన దీక్షతో మందిర నిర్మాణ కట్టడిలో ముందుకు వెళ్తూ ఉండగా దేవుని యొక్క ప్రత్యక్షత జరిగింది. అయితే యెషయా భక్తుడుకు ముందుగానే తెలియచేయబడినట్టు ఈ యొక్క ప్రవచనము నగరి విడవబడుతుంది అని, అవి అడవిగాడిదలకు ఇష్టమైన చోట్లుగాను, మందలు మేయు భూమిగాను ఉండును, అరణ్యము ఫలభరితమైన భూమిగాను, ఫలభరితమైన భూమి వృక్ష వనముగాను ఉండును అని యెషయా భక్తునికి ప్రవచనం వచ్చింది. బికాస్ ది ప్యాలెసెస్ షల్ బి ఫర్సేకెన్ and the multitudes of the city shall be left, the forts and towers shall be for dens forever, a joy of wild asses, a pasture of flocks. అవి అడవి గాడిదలకు ఇష్టమైన చోట్లుగాను, మందలు మేయు భూమిగాను ఉండును. నా ప్రియమైన వాళ్ళారా, మందలు మేయు భూమిగా మారిపోయింది. ఎంత విచారం అండి! పచ్చని పైరులతో, అక్కడ ఎంతో విలువైన పశు సంపదతో నిత్యము పాలు తేనెలు ప్రవహించు ఆ యొక్క ప్రాంతములో ఏం జరిగింది? అడవి గాడిదలు
ఇష్టమైన చోట్లుగాను, అడవి గాడిదలు ఇష్టమైన చోట్లలో ఉంటాయి. హల్లెలూయా. అటువంటి చోటు, అవి ఉండే చోటుగా మారిపోయింది యెరూషలేము పట్టణము. ఫలభరితమైన భూమి వృక్షవనంగా మారిపోయింది, అడవిగా మారిపోయింది. నా ప్రియులరా, ఇది దేవుని యొక్క భయంకరమైన ఉగ్రతకు కారణం. ఎందుకనగా మానవులు చెదిరిపోయి ఉన్నారు, చెడిపోయి ఉన్నారు, ప్రక్క త్రోవకు వెళ్ళిపోయి ఉంటున్నారు, దేవుని విడిచిపెట్టి ఉన్నారు, బొత్తిగా చెడిపోయి ఉన్నారు. అందువలన కాబట్టి ఇక్కడ దేవుని యొక్క అద్భుతమైన ప్రణాళిక, ప్రత్యక్షత కూడా మరొక వచనంలో మనం చూడవచ్చు. Then judgment shall dwell in the wilderness and righteousness remain in the fruitful field. నీతి సమాధానము కలగచేయును. నీతి వలన నిత్యమును నిమ్మళమును నిబ్బరమును కలుగును. నిబ్బరము అంటే నీతి అనగా యేసుక్రీస్తు ప్రభు. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి. మన ప్రభు ఎలాంటి వాడట? ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడును గనక. యోహాను రాసిన పత్రిక 1:9 చూస్తాము, యెషయా గ్రంథములో 9:6 చూస్తాము. నీతి వలన నిత్యమును నిబ్బరము కలుగును. నీతి ఉదయించబోతుంది. అప్పుడు నా జనులు విశ్రమ స్థలమునందు, ఆశ్రయ స్థానములందు, సుఖకరమైన నివాసములందును నివసించెదరు. ఇది గొప్ప అద్భుతమైన ఆయన యొక్క 1000 ఏళ్ల పరిపాలనకు సాదృశ్యమైన ఈ గొప్ప అప్రత్యక్షత భవిష్యత్తును యెషయా గ్రంథములో యెషయా భక్తుడు రచించి ఉంటున్నాడు. ఆయన ప్రత్యక్షత, ప్రభువు తెలియచేసిన ప్రత్యక్షత. ఆయనను అరణ్యము ధ్వంసమగునప్పుడు ఆయన ఉరుములు, వడగండ్లు కురియను, పట్టణము నిశ్చయముగా కూలిపోవును అనే మాటలు మనము చూస్తూ ఉన్నాం. సమస్త జలముల యొద్దను విత్తనములు చల్లును, ఎద్దులను గాడిదలను తిరుగనిచ్చు మీరు ధన్యులు. ఎవరు తిరగాలండి? సమస్త జలముల యొద్దను విత్తనములు చల్లుచు. సమస్త జనముల యొద్ద విత్తనములు చల్లాలి. ఎవరికండి? సువార్త క్రైస్తవులకి కాదు, ఒక పేటలో వారికి కాదు, ఒక పట్టణంలో వారికి కాదు, ఒక ఊరికి కాదు. నా ప్రియులారా, సమస్త జనులకు. అందుకనే కీర్తనాకారుడు దావీదు కీర్తనలు ఏమంటాడు? మనము సమస్త జనులారా ఉత్సాహధ్వని చేయుడి అని చాలా అద్భుతమైన ఆ సంకీర్తన మనం చూస్తాం. సమస్త జనులారా ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో గానము చేయుడి. ఎందుకు? ఆయన ఇంత గొప్ప ఆశ్చర్యకరమైన పిలుపును ఇస్తూ ఉన్నాడు సమస్త జనులకు. మనం ఒక్కసారి సమస్త జనముల యొద్ద అనే మాట మనం చూస్తూ ఉంటే ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది. ఆయన సమస్త జనముల పట్ల ఆయనకు ఎంత ఇష్టము. వారు విడిపోవటకు కానీ, చెదిరిపోవటకు కానీ, వారు ఈ లోకములో కొట్టుకొని పోవుట, నశించుట ప్రభుకి ఇష్టం లేదు. సమస్త జనులు ఆయన వారే, ఆయన ప్రజలే. నా ప్రియులరా, ఆలోచన చేద్దామండి. ఎంత అద్భుతమైన ఈ యొక్క సమస్త జనులకు ప్రభు పిలిపిస్తున్నాడు. మనము ఆలోచించినప్పుడు దేవుని యొక్క అమూల్యమైన ప్రేమ, ఆయన కరుణ మనకు అర్థమవుతుంది. హల్లెలూయా. దేవునికి మహిమ, ఘనత, ప్రభావం కలుగునుగాక. ఇక్కడ మనం ఆలోచన చేయాల్సిన పిలుపును గూర్చిన ఒక్క మాట మనము 100వ దావీదు కీర్తనలో మనం ఒక్కసారి చూస్తే ఏమని వ్రాయబడి ఉన్నది? 100వ దావీదు కీర్తనలో ఆలోచన చేద్దామండి. సమస్త దేశములారా ఏమంటున్నాడు? సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి ఘనత, ప్రభావములు ఎల్లవేళలా కలుగును గాక. నా ప్రియులారా, సమస్త దేశములారా
ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో గానము చేయాలట. సంతోషముతో యెహోవాను సేవించుడు, ఉత్సాహగానము చేయొచ్చు. ఆయన సన్నిధికి రండి పిలుపు. హల్లెలూయా, రండి. Serve the Lord with gladness and before his presence with singing. Make a joyful noise unto the Lord, all ye lands. సమస్త దేశములారా, అందులో ఉన్న ప్రజలారా, అందరికీ ఆహ్వానము. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయన మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. నా ప్రియులారా, అందుకని మనము ఆయన ప్రజలమైనప్పుడు ఆయన మనకు అవకాశం ఇస్తారు. ఏమని ఇస్తారు? మనలను కాపాడుటకు, రక్షించుటకు, భద్రపరచుటకు. ఆ ప్రభు మనల్ని వాడుకుంటాడు, మనల్ని ప్రొటెక్ట్ చేస్తాడు, కాపాడుకుంటాడు. హల్లెలూయా. అందువలన మనం ఏం చేయాలి? ఆయన దయాళుత్వమును, ఆయన కృపను, ఆయన యొక్క ప్రేమను, ఆయన కరుణా సంపత్తిని మనం జ్ఞాపకం చేసుకుంటూ మనము ఆ ప్రభువుని ఆశ్రయించాలి. ఆ ప్రభువుని ఆశ్రయించిన వారు ఎన్నటికీ విడిచిపెట్టే దేవుడు కాదు. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యం ఉంటుంది, ఆయన సత్యము తరతరములు ఉండును. For the Lord is good, his mercy is everlasting, and his truth endureth forever, for all generations. Hallelujah. Wonderful God he is. అంత గొప్ప ఈ యొక్క వాగ్దానములతో కూడిన ఆ ప్రభు యొక్క మాటను మనం ఆలోచన చేసినప్పుడు మనం ఏం చేయాలట? అందరి కోసం సమస్తమైన జనుల కోసం మనం ఏం చేయాలి? దేవుని యొక్క వాక్యమును చల్లుచు, దేవుని యొక్క విత్తనములను చల్లాలి, దేవుని యొక్క వాక్యమును చల్లాలి. సమస్త జనములకు చెందింది ఇది. ఒక్క మనకు కాదు, మరొకరికి కాదు, అన్ని దేశముల వారికి. ఆలోచన చేద్దామండి. సమస్త జలముల యొద్ద విత్తనములు చల్లాలి. జలములు దేవుని యొక్క సృష్టిలో ఉన్న ప్రజలకు సాదృశ్యముగా ఉన్నది. కాబట్టి ఈ జలముల యొద్ద యెషయా 32:20 చూసినప్పుడు సమస్త జలముల యొద్దను విత్తనములు చల్లాలి. విత్తనములు దేవుని యొక్క వాక్యమును చల్లాలి. ప్రియులారా, రైతులారా ఉదయాన్నే లేవండి, ప్రార్థించండి, విత్తనములు పట్టుకోండి. కన్నీటితో విత్తువాడు సంతోషముతో పనులు కోస్తాడు. నా ప్రియులారా, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. జలములు ఎక్కడెక్కడున్నాయండి? జలములు సర్వ భూమి మీద సమస్త జలముల యొద్దను, అనగా సమస్తమైన ప్రజల యొద్ద విత్తనములు చల్లుచు, ఎద్దులను గాడిదలను తిరగనిచ్చు. మీరు ధన్యులు. ఆ యొక్క ఎద్దులు గాడిదలు దేనికి సాదృశ్యంగా ఉన్నాయి? గాడిదలు బరువులు మోయుటకు, ఎద్దులు దేనికి సాదృశ్యంగా ఉన్నాయి? ఆ యొక్క పంటను కూర్చుటకు. పూర్వకాలము ఎద్దులే కదండి ఆ యొక్క పంటను కూర్చేవారు. వ్యవసాయం చేసేది ఆ యొక్క నాగలు పట్టుకోవడానికి ఆ యొక్క ఎద్దులే కదా ఆ రైతుకు సహాయం చేసేది. నా ప్రియులరా, ఈ యొక్క విశ్వాసులైన వారు సేవకులు ఎద్దులుగా ఉండాలి, అనగా దున్నాలి. బీడు భూములను దున్నాలి. బీడు భూములు ఎన్నడూ ఆ యొక్క బీడు భూములను దున్నని వారు దున్నాలి. నా ప్రియులరా, బీడు భూములు ఎన్నో రాజ్యములీనాడు దేవుని పనికి మూయబడే అని చెప్పేడి దినములో మన మధ్యకు రాబడెను. హల్లెలూయా.